హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లౌజ్కి మోనాలిసా బీడ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చూసారు కదా, ఈ ఆరి వర్క్ కూడా నేనే డిజైన్ చేశానండి. నార్మల్ నీడిల్ యూస్ చేసి మోనాలిసా బీడ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే హ్యాండ్ని రివర్స్ చేసుకొని, చూసారు కదా, హ్యాండ్ని రివర్స్ చేశాక హ్యాండ్ సెంటర్కి పట్టుకొని సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత టేప్ తీసుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకొని మార్క్ చేసుకోవాలన్నమాట. మన ఇష్టం, ఎంతైనా మార్క్ చేసుకోవచ్చు, హాఫ్ ఇంచ్ కానీ ఇంకా దగ్గరగా కావాలంటే దగ్గరగానే వేసుకోవచ్చు, దూరంగా కావాలంటే దూరంగానే వేసుకోవచ్చు. నేనైతే హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తున్నాను. ఒక సైడ్ వేసిన తర్వాత ఇంకొక సైడ్ కూడా రివర్స్ చేసి సేమ్ ఇలాగే హాఫ్ ఇంచ్ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ సరిపోతుందండి, మన ఇష్టం బట్టి. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నీడిల్కి దారం ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత ఫస్ట్ ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకోండి. స్టార్టింగ్ దగ్గర నుంచి అయితే వేయద్దు, 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని, సో చూపిస్తున్నాను కదా, 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని నీడిల్ని లైనింగ్ లోపలికి కింద నుంచి తీసి చూపిస్తున్నాను కదా, అలాగా నీడిల్ని పట్టుకొని మనకు కావాల్సిన షుగర్ బీడ్స్ అండ్ మోనాలిసా బీడ్స్ అన్నమాట. 2 షుగర్ బీడ్స్ ఎక్కిస్తున్నాను చూడండి. తర్వాత మోనాలిసా బీడ్కి ఒకవైపు దారం ఎక్కించుకోవడానికి ఇస్తారండి. సో దాంట్లోకి ఎక్కించుకున్న తర్వాత మోనాలిసా బీడ్ వదిలేసి షుగర్ బీడ్స్ లోపల నుంచి నీడిల్ని తీయాలన్నమాట. చూసారు కదా, తీసిన తర్వాత దాని పక్కనే ఒక స్టిచ్ వేయాలి. తర్వాత ఒక నాట్ వేస్తే సరిపోతుంది అన్నమాట. మోనాలిసా బీడ్ నుంచి మాత్రం నీడిల్ తీయకండి, షుగర్ బీడ్స్ నుంచి రివర్స్ నీడిల్ తీయాలన్నమాట. సో ఇలా అన్నమాట. సేమ్ ఇలాగే మొత్తం అంతా స్టిచ్ చేయాలి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ 2 షుగర్ బీడ్స్ ఎక్కించుకొని తర్వాత మోనాలిసా బీడ్ ఎక్కించుకొని మోనాలిసా బీడ్ని లీవ్ చేసి షుగర్ బీడ్స్లోంచి మాత్రమే నీడిల్ తీయాలి. తీసిన తర్వాత సైడ్ని ఒక స్టిచ్ వేసుకొని నాట్ వేయాలి. మీరు వీడియోని 1కి 2 సార్లు జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుందండి. సో చూసారు కదా, సేమ్ ప్రాసెస్సే హ్యాండ్ మొత్తం వేయాలన్నమాట. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. చూసారు కదా, షుగర్ బీడ్స్ నుంచి మాత్రమే, ఇది గుర్తుపెట్టుకోండి. చాలా బాగుంటుందండి. ఇలా మనం పట్టు బ్లౌజెస్ కానీ మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి. బయట స్టిచ్ చేయించుకుంటే మనకి చాలా ఛార్జ్ చేస్తారండి. అదే మనం ఇంట్లో ఒక 50 to 70 రూపీస్లో మనం దీన్ని ఫినిష్ చేసేయచ్చు. చూసారు కదా, సేమ్ ఇలాగే మొత్తం అన్ని స్టిచ్ చేశాను. ఫైనల్ అవుట్పుట్ మాత్రం చాలా బాగుందండి. నేను మీకు చూపిస్తాను చూడండి. రివర్స్ చేసి స్టార్టింగ్ పిక్ యాడ్ చేసాను, చూసారు కదా, చాలా బాగా వచ్చిందండి. ట్రై చేసి చూడండి ఖచ్చితంగా, చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు మనమే.
చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. రెండో హ్యాండ్ కూడా ముందే స్టిచ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.